ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి ముదిరాజ్ నాయకులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పేసి రాజకీయాలలోకి రావడం జరిగింది. ప్రజల కోసం పనిచేయడంతో పాటు ఏ కులంలో అయితే మనం పుట్టినామో ఆ ముదిరాజ్ కులం కోసం కూడా పనిచేయాలి. ముదిరాజ్ బిడ్డలు, సోదరులు, సోదరిమణులు కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలి అనే ఒక ఉన్నత ఆశయాలతోని ఈరోజు ముదిరాజుల తరఫున కూడా పనిచేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ముదిరాజులు ఎన్నో అవమానాలకు, ఎంతో నిర్లక్ష్యానికి కూడా గురవుతున్నారని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ, మరి ముదిరాజ్ సోదరుల కోసం ఏ విధంగా అయితే 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవాలని చెప్పేసి మరి గత ప్రభుత్వం ఏదైతే మరి శాంక్షన్ చేసిందో అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముదిరాజ్ ప్రతినిధి అయినటువంటి వ్యక్తులు మరి వాటన్నిటిని కూడా ఆ ట్రస్టును కూడా తన సొంత ఇంటి ట్రస్ట్ లాగా తన కుటుంబ సభ్యులను చేర్చుకుంటూ మరి తన తర్వాత తన వారసులకు చెందే విధంగా ఉండాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని యావత్ తెలంగాణ ముదిరాజ్ సమాజం కూడా ముక్త కంఠంతో ఖండించింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 సంవత్సరాలు అయినాక కూడా మరి ముదిరాజులను చిన్నచూపు చూసిన దాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గమనించి ముదిరాజులు చాలా అలకదొక్కబడుతున్నారు, వీరిని మనం అభివృద్ధి చెందించాలి, వీరి కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ను మరి ఏర్పాటు చేసి దానికి గౌరవ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని అధ్యక్షునిగా, చైర్మన్గా నియమించి ఈరోజు గతంలో ఏ విధంగా అయితే చెప్పారో అది బీసీ డి నుంచి బీసీ ఏగోకి చేర్చడమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజులందరి కోసము కేటాయించినటువంటి భూమి కానీ, ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ని కానీ కొంతమంది వ్యక్తులు వారి స్వార్థం కోసము మరి ఏ విధంగా అయితే దాన్ని మలుచుకున్నారో మరి దాన్ని మారుస్తూ ఖచ్చితంగా ఈ భవనం కానీ, ఈ ట్రస్ట్ కానీ యావత్ తెలంగాణ ముదిరాజ్ సోదరులందరికీ కూడా దక్కే విధంగా ఉండాలని చెప్పేసి మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముదిరాజుల తరఫున మేమందరం కలిసి ఏదైతే రిప్రజెంటేషన్ని మరి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారికి కూడా ఈరోజు మరి రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఏ విధంగా అయితే ముదిరాజులందరినీ మోసం చేస్తూ కేవలం కొంతమంది వ్యక్తులు వారి కుటుంబ సభ్యులకు దక్కే విధంగా నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే మరి తొలగిస్తూ ఖచ్చితంగా యావత్ తెలంగాణ ముదిరాజులందరికీ న్యాయం చేసే విధంగా కొత్త ట్రస్ట్ను ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున కూడా స్పష్టమైన హామీని ఈరోజు మా అందరి తరఫున తెలంగాణ యావత్ ముదిరాజులకు ఇవ్వడం జరిగింది. అల్లరి చేష్టల వల్ల కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది మన జాతికి. అది కాకుండా కూడా మేమందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఆత్మగౌరవ భవనం ముదిరాజులది, ఎవరి అబ్బా సొత్తు కాదు, ఒక ఇండివిజువల్ పెట్టుకోనికి వీలు లేదు. గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినాక కూడా మేము అదే పనిలో నాకు ఇచ్చి కూడా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా డే 1 నుంచి ముదిరాజ్ జాతులు అందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో కుల సంఘాల తానికి, పార్టీల నాయకుల తానికి, అందరి తానికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అందరూ కూడా అంగీకారం తెలిపి అందరూ ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత
కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విచిత్రకార శక్తులు ఈ ముదిరాజులు ఏకమైతే మనకు రాజ్యాధికారం దూరం అవుతుందని కొంతమంది పనిగట్టుకొని మా దాంట్లో ఉన్నటువంటి మా జాతి ముద్దు బిడ్డలు మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని కొట్టినా పర్వాలేదు, తలకాయ వేసి చేతిలో పెడుతున్నా పర్వాలేదు, అయినా మేము ఇలాంటి మళ్ళా వాదనలు ప్రతివాదనలు చేస్తలేము. ఎందుకంటే అతను కూడా ఒక ముదిరాజు బిడ్డనే కాబట్టి వాళ్ళు ఏమి తిట్టినా అందరి బావు కోసం మేము శిరస్సు వంచి ఆ సోదరులకు కూడా నమస్కారం తెలియపరుస్తూ, మీకు మంచిగా అనిపిస్తే, నీతి నిజాయితీ అనిపిస్తే, మన జాతికి ప్రయోజనం కలగాలనుకుంటే మీరందరూ కలిసి రావాలి. ఎందుకంటే కలవకపోతే దయచేసి మా మిత్రుడు చెప్పిండు ఏమంటానంటే కుక్క కాటుకు చెప్పదెబ్బ, మీరు ఎవరితోనే పెట్టుకుంటలేరు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముదిరాజు బిడ్డలతోనే మీరు చెలగాటం మారుతున్నారు. బిడ్డ గీత గీసి నిలబడతాం, మీరా మేమా అని డిసైడ్ చేసే సమయం ఏర్పడుతున్నది. ఎందుకంటే కొంతమంది మా దాంట్లో డబ్బులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ జాతిని తాకట్టు పెట్టే విధంగా విభజిస్తున్నారు. సోదరులారా, మేము ఒకటే గమనిస్తున్నాం, మీరెవ్వరు కూడా ఏమి చెప్పినా నమ్మకండి. మేము నిజాయితీగా నీతిగా ఒక మంచి నీళ్ళు కూడా ఆశించాం. మీ ద్వారా ఈ జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఈ రోజుగా వేదిక మీద కానివ్వండి, మా ఇంకా అందరూ వేదిక కుల సంఘాలు రాజకీయ నాయకులు అందరూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి కొంతమందికి అది ముందుకు పడతలేదు. కాబట్టి మన అంతకనే ఒకరిద్దరిని వేరు చేసి వీడియోల రూపంగా ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టడం జరుగుతుంది. నేను వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సోదరుడు శంకరన్నగా మమ్మల్ని నిడితేనే మీకు ఆనందం, మన జాతికి మేలు జరుగుతుందంటే మమ్మల్ని నడి బజార్గా మీరు ఏ టైం చెప్తారు మేము వస్తాం, మమ్మల్ని కొట్టండి, మన జాతికి ఉపయోగపడే పనులు ఏమి దయచేసి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో అప్పుడున్న పిసిసి ఇప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏమంటే ముదిరాజు కార్పొరేషన్ అదేవిధంగా డి నుంచి ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అది చేయడానికి కంకణ బద్దులై మా సీఎం గారు వాకటి శ్రీవారి గారు అదేవిధంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మంత్రివారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు, ప్రయత్నం చేస్తారు. దయచేసి మేధావులమని చెప్పుకున్న కొంతమంది నాయకులు మీరు మేధావితనం చూడటం తప్ప మన జాతికి అన్యాయపడే సలహాలు సహకారాలు చేయొద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా ట్రస్ట్ విషయానికి వస్తే ముందుగా ముదిరాజు భవన ట్రస్ట్ మేము ముగ్గురితో ఏర్పాటు చేయడం జరిగింది. అది దాన్ని మనం ఇది చేసుకొని దాని లోతులో ఆలోచించి అది చట్టరీత్యా చర్య ఒక ముగ్గురు నలుగురు కాదు, ఈ జాతికి అంకితం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది పెద్ద మనుషులతో చర్చించిన తర్వాత మేధావులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏవేవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నిటినీ కూడా తెలుసుకొని అందరూ ఏకతాటికి వచ్చి ఆ ఇష్యూస్ని అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. సో ఇక్కడ ఏకమైంది కులపరంగా ముదిరాజ్ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి. చెప్పుకోవడానికి 50 లక్షల పైగా ఉన్న జనాభా ముదిరాజు, కానీ ఎన్నో విషయాలలో వెనుకకు లాగే ప్రయత్నం ఎంతోమంది చేస్తున్నారు. కాబట్టి దానిని అవి కాకుండా ఫ్యూచర్ జనరేషన్ని ఎంకరేజ్ చేయడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎన్నో అంశాలను గత కొన్ని నెలల నుంచి దాని మీద వర్కౌట్ చేసుకుంటా అందరినీ ఒక సైడ్కి రావాలా, అందరము ఒక మాట మీద ఉండి మనకున్న ఇష్యూస్ని పోరాడాలని చెప్పేసి వారు చేస్తున్న కృషి అభినందిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు బీసీడీ నుంచి ఏదైతే ప్రతిపాదన ఉందో అట్లానే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి గౌరవం ఇస్తూ కొన్ని ల్యాండ్స్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కడో పొరపాట్లు జరిగి అది ముందుకు సాగట్లేదు. కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా వీళ్ళు తీసుకుంటున్న చర్యకి
కులపరంగా ఖచ్చితంగా సపోర్టివ్గా నిలబడతామని తెలియజేసుకుంటూ, పెద్దలు ఎవరైతే ఏ ఏ కార్యక్రమాలు తీసుకున్నా వారికి ఇప్పుడు గ్రూపులు ఏమి ఉన్నా కూడా అన్ని గ్రూపులలో అందరికీ ఉన్న ఎజెండా ముదిరాజ్ స్ట్రెంగ్తన్ కావాలని. కానీ అట్లా గ్రూపులు కాకుండా అందరం కలిసి ఒకటే గ్రూప్గా ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న అన్ని సాధిస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మీరు తీసుకున్న ఈ చర్యకి మేము సపోర్టివ్గా నిలబడి ముందుంటామని తెలియజేసుకుంటూ